హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దేశంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి. అదే వంటారా ప్రాజెక్ట్. వంటారా అనేది రిలయన్స్ ఫౌండేషన్, అనంత్ అంబానీ నేతృత్వంలో గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేసిన 3000 ఎకరాల విస్తీర్ణమున్న వన్యప్రాణి ఆశ్రమం. ఇది ఆసియా స్థాయిలో మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ గాయపడిన, అనారోగ్యంతో ఉన్న లేదా వేట, అక్రమ రవాణా వల్ల బాధపడిన జంతువులను రక్షించి వైద్యం చేసి తిరిగి సహజ వాతావరణంలో జీవించేందుకు సిద్ధం చేస్తారు. ప్రత్యేకంగా ఏనుగుల కోసం ఒక ప్రపంచ స్థాయి ఆసుపత్రి కూడా ఉంది. వంటారాలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, హైడ్రోథెరపీ, ఆయుర్వేద వంటి అత్యాధునిక చికిత్సా సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి జంతువు కోసం విడివిడిగా ప్రత్యేక గృహాలు, ఎన్క్లోజర్స్ కూడా నిర్మించారు. రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ సెంటర్. వంటారాలో పరిశోధనకే కాకుండా విద్యార్థులు, శాస్త్రవేత్తలు జంతు సంరక్షణపై నేర్చుకునే అవకాశం కల్పించారు. గ్లోబల్ స్టాండర్డ్స్. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనూ అగ్రశ్రేణి వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా నిలుస్తోంది. జీరో వేస్ట్ కాన్సెప్ట్. ఈ ప్రాజెక్ట్లో ఎక్కువగా పునర్వినియోగం, రీసైక్లింగ్ పద్ధతులు పాటిస్తారు. జంతువుల మలమూత్రాలను బయోగ్యాస్, ఎరువుల తయారీలో ఉపయోగిస్తున్నారు. వందలాది జాతులు ఏనుగులు మాత్రమే కాకుండా సింహాలు, పులులు, జింకలు, పక్షులు, ఇతర అరుదైన జంతువులు కూడా ఇక్కడ రక్షణ పొందుతున్నాయి. టూరిజం కోసం కాదు, ఇది సాధారణ జూ లేదా పర్యాటక ప్రదేశం కాదు. ఇది పూర్తిగా జంతు సంక్షేమం కోసం మాత్రమే. ఇన్స్పిరేషన్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ప్రేరణగా నిలుస్తున్నాయి. మొత్తానికి వంటారా ప్రాజెక్ట్ కేవలం జంతు సంరక్షణ కేంద్రం మాత్రమే కాదు, ప్రకృతి, పర్యావరణం, మనుషుల మధ్య ఒక సేతువు, బ్రిడ్జ్ లాంటిది. అయితే ఈ ప్రాజెక్టు చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. జంతువులను ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తున్నారు, చట్టపరంగా అన్ని అనుమతులు ఉన్నాయా అనే ప్రశ్నలపై సుప్రీంకోర్టు కూడా విచారణకు సిట్ను నియమించింది. ఏదేమైనా వంటారా ప్రాజెక్ట్ భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు ఒక పెద్ద మైలురాయి. ఇది నిజంగా వన్యజీవుల పరిరక్షణకు శాశ్వత పరిష్కారం అవుతుందా, లేక వ్యాపార ప్రయోజనాలకే పరిమితం అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.